మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ కర్రీ రైస్ లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేనైతే కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొన్ని సోయా చంక్స్ వేసుకొని 10 minutes పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల నేను ఇక్కడ పేస్ట్ కోసం ఆనియన్, టొమాటో, చిన్న చెక్క ముక్క, 2 ఇలాచి, కొద్దిగా కాజు, ఇంకా నేను డైలీ సీడ్స్ తింటానని తెలుసు కదా మీకు, అవి ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా ఆయిల్ ని డ్రిజిల్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం చల్లారించి మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, ఫస్ట్ లో సోక్ చేసుకున్న సోయా చంక్స్ ని మంచిగా కడిగి దీనిలో యాడ్ చేసుకోవాలి. దీన్ని 2 minutes పాటు మంచిగా అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని మనం పట్టి ఉంచుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మంచిగా తేలిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ని వేసుకొని కర్రీ దగ్గర పడిన తర్వాత లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ లేదా సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా నేను ఇది ఇవాళ లంచ్ బాక్స్ లోకి ప్యాక్ చేశాను అండ్ అలాగే డిన్నర్ లో రోటీలో కూడా తిన్నాను. చాలా బాగుంది రెండిట్లో కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.